నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. గాయత్రి మంత్రోపదేశం దీనికంటూ ఒక సరైన సమయం చూసుకొని ఉపదేశం తీసుకుంటూ ఉంటారు. అయితే ఉపదేశం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతోమంది మంత్రం చిన్నదే కదా అని చదువుతూ ఉంటారు. 108 సార్లు జపం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఉపదేశం లేని పక్షాన చేయకూడదా పారాయణం? ఎలా అంటారు? గాయత్రి మంత్రం ఎవరెవరికి ఉపదేశం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో వారి మాత్రమే వారికి ఉండేటువంటి గాయత్రి మంత్రం ఏమిటో తెలుసుకుని వారి గురువులను ఆశ్రయించి, దీనిలో కూడా కొన్ని అక్షర భేదాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా ఆ భేదాలు ఉంటాయంటారు? అవి గాయత్రి మంత్రాన్ని మనం బయటికి ఉచ్చరించరాదు కాబట్టి నేను ఆ యొక్క మంత్రాన్ని నేను మీకు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అక్షర భేదాల చేత వారి వారి యొక్క వర్ణాన్ని బట్టి, వారి వారి యొక్క ధర్మాన్ని బట్టి, వారి గురువులు ఏదైతే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని మాత్రమే జపం చేసుకోవాలి వారు. కానీ కాలంలో ప్రస్తుతం బ్రాహ్మణులు చేసే గాయత్రి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేస్తూ ఉన్నారు చాలామంది. మనం ఎక్కువగా మాధ్యమాల్లో వినేది కూడా అదే కదా. అది చేయటం అనేటువంటిది చాలా తప్పు, చేయకూడదు అని వేదం చెప్పింది. ఎవరికి ఏది చెయ్యాలో. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, ఉపదేశం తీసుకోకుండా చేయకూడదా, లేకపోతే ఆ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా చేయొచ్చు కదా, మంత్రం అంటే భగవంతుడిదే కదా అని. ఇప్పుడు చాలామందికి అనేక సందర్భాలలో మీరు మెడికల్ షాప్లో వెళ్ళినప్పుడు తలనొప్పి కానీ లేకపోతే ఏదైనా మీరు చిన్న సమస్య చెప్పినప్పుడు కానీ మెడికల్ షాపుల్లో వాళ్ళు ఎంఫార్మసీ చదువుకున్న వాళ్ళు, బీఫార్మసీ చదువుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు. అన్నంత మాత్రాన వాళ్ళు డాక్టర్లా కాదు కదా. మనం వాళ్ళతో ఆపరేషన్ చేయించుకుంటామా, వాళ్ళతో వైద్యం చేయించుకుంటామా? చేయించుకోం కదా. కాబట్టి ఎవరు ఏది చెయ్యాలని వేదధర్మం చెప్పిందో ఆ వేదధర్మాన్ని అనుసరించి అది చెయ్యాలి తప్ప మనము ఒకరి పద్ధతిని మనం పాటించి చేద్దాము అనుకుంటే అది పాపాన్ని మనం తెచ్చుకున్నట్లుగా భావన చెయ్యాలి అనే విషయాన్ని అందరూ గమనించాలి. ఇప్పుడు ఏది చెయ్యొద్దు అంటున్నామో అది చాలామంది చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు అంటే ఆ ధర్మం వైపు నడుస్తున్నట్లేగా వద్దు అన్న పని చేస్తున్నారు అంటే మరి ఇంకా అప్పుడు మీకు భగవంతుడి దగ్గర నుంచి రక్షణ ఎలా వస్తుంది చెప్పండి. తర్వాత ఒకరి విద్య, నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను, వైద్య విద్యలో కొన్ని విషయాలు నాకు తెలిసి ఉండవచ్చు కాక, కానీ నేనే డాక్టర్ అన్నట్టుగా మాట్లాడితే బాగుంటుందా? ఇప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు ఆధ్యాత్మికంగా అనేక సందర్భాలలో గురువులు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాము, ఉపవాసం సందర్భంలో శరీరం ఎలా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉపవాసం ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోతుంది అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఎవరిని అడిగినా కూడా చాలామంది ట్యాబ్లెట్స్ అందరి నోళ్ళల్లోనూ నానుతూ ఉంటాయి. డాక్టర్లు అందరూ చెప్పేసినవి జనాలందరికీ కూడా అది వేసేసుకో ఇది వేసేసుకొని ఇంట్లో వాళ్ళే సొంత వైద్యం చేస్తూ ఉంటారు. తగ్గుతుంది ఒక్కొక్కసారి తగ్గదు. తగ్గకపోగా దాని నుంచి వికటించే లక్షణం కూడా ఉంటుంది. అయితే అలాగే ఈ మంత్రాలు ఎవరికి ఎవరు ఉపదేశం చేశారు, ఎవరు ఉపదేశం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని వేదం ఏదైతే పద్ధతిని చెప్పిందో ఆ వేద పద్ధతిగా మనం పాటించకపోతే పాపాన్ని ఆచరిస్తున్నట్లుగా మనం భావన చెయ్యాలి. మనం దీనిలో ముఖ్యంగా బ్రాహ్మణులలో స్త్రీలు కూడా గాయత్రి మంత్రాన్ని జపం చేయరు. మరి మిగతా వారికి ఎలా చేయమని చెప్తారు చెప్పండి? బ్రాహ్మణులలో మగవాళ్ళకు కూడా ఉపనయనం కాకపోతే గాయత్రి మంత్రాన్ని చదవకూడదని చెప్తుంది వేదం. మరి వాళ్ళ ఇళ్ళలో నడవట్లేదు అవేమి, మరి ఇతరులు మనం ఎందుకు చేస్తున్నాము? మరి ఆలోచన చేయండి. అందరూ చేసే క్రమం అయితే వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చెయ్యాలి కదా. వాళ్ళు చేయరు గాయత్రి మంత్రాన్ని. ఎందుకు చేయకూడదు? ఒక్కొక్క దానికి గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు మనకు కనిపిస్తాయి. 24 మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత, అధిదేవత, ప్రత్యక్ దేవత, ఇలా దానికి చాలా క్రమం ఉన్నది. ఈ క్రమంలో కొన్ని స్త్రీలకు, ఇతర వర్ణాల వారికి, బ్రాహ్మణులకు రకరకాలుగా నియమాలను విధించడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఆ సాధనా క్రమంలో కొన్ని విషయాలలో ఆ మంత్రం, ఇప్పుడు ఒక మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు గర్భసంచి మగవారికి ఉండదు,
కాబట్టి ఆ మంత్రధ్వని ఆ పలికేటప్పుడు అనేక నరాలు గర్భం లోపల కదులుతూ ఉంటాయి. స్త్రీలకు గర్భసంచి ఉంటుంది. సో ఆ చదివే క్రమంలో ఆ మంత్రం ఆ ధ్వని వలన వీరి గర్భసంచికి సమస్యలు కొన్ని ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆ విధంగా వద్దని చెప్పినట్లుగా మనం భావన చెయ్యాలి. అయితే ఏ వర్ణం వారైనా సరే స్త్రీలు మటుకు చదవకూడదు. గాయత్రి మంత్రం లాంటి మంత్రం ఒకటి ఉన్నది, అది కూడా చెప్తున్నాను. అది కూడా గాయత్రి మంత్రమే. దాన్ని స్త్రీలు చదవచ్చు, అన్ని వర్ణాల్లో ఉండే స్త్రీలు చదవచ్చు. బ్రాహ్మణుల వర్ణంలో ఉండే వాళ్ళు కూడా అదే చదువుతారు. మిగతా వర్ణాల్లో వాళ్ళు కూడా అది తీసుకుని చదవచ్చు. దానికి కూడా ఉపదేశం అయ్యి ఉండాలి. కాబట్టి మగవాళ్ళకు కూడా అదే మంత్రం, సాక్షాత్ అది కూడా ఒక గాయత్రి మంత్రమే. దాన్ని చక్కగా చేయవచ్చు. నేను గాయత్రి దర్శనం అని ఒక పుస్తకం రాశానమ్మా. దానిలో ఈ విషయాలన్నీ కూడా నేను చాలా విపులంగా తెలియచేయడం జరిగింది. గాయత్రిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి. 24 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చెయ్యాలి. ఎప్పటి నుంచండి? 8వ ఏట ఉపనయనం అయితే, అంటే తల్లి గర్భం దగ్గర నుంచి లెక్క పెడితే 8వ ఏట, అంటే 7వ ఏట అవుతుంది పుట్టిన తర్వాత వాడికి. అక్కడి నుంచి గాయత్రి మంత్రం జపం చేస్తే 16వ ఏట వచ్చేసరికల్లా రోజుకి 3 పూట్ల సహస్రం చప్పున, సహస్రం పైన మనం చేసినట్లయితే 16వ ఏట వచ్చేసరికల్లా 24 లక్షల సార్లు గాయత్రి మంత్ర జపం పూర్తి చేసుకోవాలని చెప్తోంది. సులువుగా అయిపోతుంది. ఆ పిల్లవాడు ఎదిగే కొద్ది కూడా అవి చేసుకుంటూ ఉండటంతో, ప్రతిరోజు నిత్యం చేసుకుంటూ ఉండటంతో త్వరగా అయిపోయినట్టు సులువుగా. అప్పుడు 24 లక్షలు ఎవరైతే జపం చేస్తారో వారికి గాయత్రి దర్శనం అవుతుంది. ఎవరైతే ఆ గాయత్రి జపాన్ని 24 లక్షల సార్లు జపం చేస్తారో దానికి తద్దశాంశ హోమము, తద్దశాంశ తర్పణము, దశాంశ భోజనము పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ మనం ఎవరికైనా పెట్టుకోవచ్చు. కానీ పేదవారికి పెట్టడం మూలకంగా కొన్ని కర్మలు పోతాయని చెప్పింది, బ్రాహ్మణులకు పెట్టడం మూలకంగా కొన్ని పుణ్యం సంపాదించుకుంటూ ఉన్నది. ఇలా రకరకాలుగా దీనిలో కూడా మార్గాలు అనేకంగా చెప్పబడి ఉన్నాయి ఈ గాయత్రి దానికి. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని మీరు 7వ ఏట దగ్గర నుంచి లెక్క పెడితే 16వ ఏట వచ్చేసరికి రోజుకు 3000 చప్పును లెక్క పెడితే సంవత్సరానికి ఎంత అవుతుంది? ఒక 3000 చేయడు కదా, ఇంకెక్కువ చేస్తారు. అలవాటు అయ్యే కొద్దీ సంఖ్య పెరుగుతుంది. వారికి నేర్పే విధానము, నేర్పించినటువంటి గురువుల యొక్క పద్ధతి, ఆ గురువులు చెప్పిన క్రమంలో వీరు చేస్తూ ఉంటే గనక వారికి అదే ఉపాసనకి వేరే మంత్రాలు ఏవి ఉండవమ్మా. వేదం చదువుకునేటువంటి పిల్లలకి గాయత్రియే ప్రధానమైనటువంటి దేవత. నా గాయత్రి పరమంత్ర, శాస్త్రమే చెప్పింది. గాయత్రిని మించిన మంత్రం లేదు. కాబట్టి గాయత్రి మంత్రమే నువ్వు చెయ్యి, ఏ ఉపాసన చేయక్కర్లేదు. సర్వోపాసనే గాయత్రి అని చెప్పింది. సర్వదేవతల యొక్క ఉపాసన చేయటమే గాయత్రి. అందుకనే నేను ఇందాకే మొట్టమొదటి చెప్పాను, 24 అక్షరాలు కూడా 24 మంది దేవతలకు సంబంధించినవి గాయత్రిలో ఉన్నాయి. అందుకని గాయత్రిని దర్శనం చేస్తే సమస్తమైనటువంటి దేవీ దేవతలందరినీ కూడా మనం సందర్శనం చేసుకున్న వాళ్ళం అవుతాము. మామూలుగా ఒక ఇంట్లో వర్క్ చేసుకుంటూ, లేకపోతే ఈ పూజా కార్యక్రమాలు చేయాలి అనుకునే వాళ్ళు, సంధ్యావందనం ముఖ్యంగా ఆచరించాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా, అలాగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కష్టంగా భావిస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు 3 పూటలు కాకపోయినా కనీసం ఒక్కసారైనా సంధ్యావందనం ఆచరించాలి అంటే ఏదైనా సులువైన పద్ధతి ఉందా? ఇప్పటికీ కూడానమ్మా చాలామంది వేద పండితులు అలాగే నిత్యాగ్నిహోత్రులు బ్రాహ్మణులు 3 పూట్ల సంధ్యావందనం చేస్తున్నారు. మరి వారి వృత్తిలో వారు చేసుకుంటూ కూడా 3 సార్లు చేస్తున్నారు కదా. మీరు అన్నది ఏమిటి అంటే, ఉద్యోగార్థం వెళ్ళిన వాళ్ళు, వ్యాపారం వెళ్ళిన వాళ్ళు పొద్దున్నే ఇంట్లోంచి వెళ్ళిపోయి రాత్రి 10ంటికో ఎప్పుడో వస్తారు కదా. దీనికి శాస్త్రంలో ప్రాతకాలం మీరు చక్కగా సంధ్యావందనం చేసుకుని, ఎప్పుడు చేసుకోవాలమ్మా ప్రాతకాలం అంటే? కరెక్ట్గా మనం 5 గంటలకి, అంటే 4 గంటల 45 నిమిషాలకు మొదలెట్టాలి. మరి అప్పుడు నిద్ర లేవాలి అంటే రాత్రి 12ంటికి వచ్చి పడుకుని నిద్ర లేవలేకపోయాను అంటారు. కానీ శాస్త్రం కొన్నిటికి, శాస్త్రం అంటే ఇక్కడ మీరు ఆధ్యాత్మికం అనుకోమాకండి. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో అందరూ పంపిస్తున్నారా? డాక్టర్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ ప్రొసీజర్స్ హాస్పిటల్లో ఎవరైతే ఆపరేషన్ చేయగలిగినటువంటి డాక్టర్ అవసరమో వారు ఎంచుకున్నటువంటి పరివారము అంతే కదా లోపలికి ప్రవేశిస్తోంది. అందరూ ప్రవేశించట్లేదు కదా. అలాగే
ఈ సంధ్యావందనం చేసేటప్పుడు కూడా మన లోపలికి దేవత ప్రవేశించాలంటే మనమే సాధన చెయ్యాలి. కాబట్టి ఈ సంధ్యావందనం చేసే క్రమంలో ఏ సమయం అయితే నిర్దేశింపబడిందో ఆ సమయానికి నీవు అది చేసి తీరవలసిందే. కనీసం ప్రాతకాలం అన్న సంధ్యావందనం చేయటం మూలకంగా ఈ సంధ్యావందనంలో ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని సాధన చేయటం మూలకంగా ఏమి జరుగుతోంది ప్రపంచానికి లాభము అని చాలామంది దైవాన్ని విమర్శించేటువంటి వారు, దేవుడు లేడు అనేటువంటి వారు, ఇవంతా ఒక ట్రాష్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక నమస్కారం. మనం దాన్ని సాధన చేసిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. సాధన చేయకుండానే మాట్లాడితే బాగుంటుందా? కావున ఇక్కడ సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని చేయటం మూలకంగా ప్రపంచానికి ఏమిటండి లాభం? మీరు చేసే సంధ్యావందనం వల్ల మీరు చేయకపోతే ఏమన్నా ఇది కాదా అది కాదా అని అంటున్నారు. ఈ సంధ్యావందనం చెయ్యకపోతే సూర్యోదయం ఆగిపోతుంది. శాస్త్రం చెప్పింది, వేదం. ఒక్క బ్రాహ్మణుడు కూడా, ఒక్క మనిషి కూడా సంధ్యావందనం చేయకుండా ఉన్న రోజున సూర్యోదయం ఆగిపోతుంది అని చెప్పబడి ఉన్నది వేదంలో. మందేహులు అనేటువంటి 33,000 మంది రాక్షసులు ప్రతిరోజు సూర్యుడిని ఉదయించకుండా అడ్డుపడుతూ ఉంటారటమ్మా. అందువలన ఈ అడ్డుకున్న రాక్షసుల్ని పక్కకు జరపటానికి అమ్మవారు వెళ్ళి అక్కడ నిలబడటానికి ఈ సంధ్యావందనాన్ని ప్రతి ఒక్కరూ చేసి తీరవలెను. ఈ సంధ్యావందనం లోపల ఉండేటువంటి గాయత్రీదేవి శక్తి వలన ఆ మందేహులు పక్కకు జరిగి నిలబడి సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని, అంటే ఒకరి గమనం ఆగిపోతున్న దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి గమనం ఆగిపోకుండా ప్రకృతి యొక్క ధర్మాన్ని ధర్మంగా ఉంచడానికి చేసే ప్రక్రియ సంధ్యా వందనము. అలాగే అయితే ఇక్కడ ఆరోగ్యానికి గాయత్రి మంత్రానికి సూర్య భగవాన్ అంటే ఆరోగ్య ప్రదాత ఆఫ్ కోర్స్, కానీ ఏంటి ఈ చిన్న లింక్ ఏంటి అనేది తెలియజేస్తారా? చాలా చక్కని ప్రశ్న ఇది. మన వీక్షకులందరూ కూడా బాగా చూడవలసింది, తెలుసుకోవలసింది, దీని అందరికీ కూడా తెలియచేయవలసింది. అంటే ఇది చూసిన వాళ్ళు 10 మందికి తెలియచేస్తే వాళ్ళకు కూడా చక్కని విషయం తెలుస్తుంది. అంటే గాయత్రి మంత్రం ఆచరించే వాళ్ళు సూర్యుడికి ఆర్ఘ్యం వదులుతూ ఉంటారు. ఆ మంత్రం చదివిన తర్వాత ఈ ఆర్ఘ్యం ఇవ్వడానికి గల సంబంధం ఏంటి? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పానమ్మా మీకు, మందేహులు అనేటువంటి 33 మంది రాక్షసులు సూర్యుడి యొక్క గమనాన్ని అడ్డుకుంటూ ఉంటారు ఉదయించకుండా అని చెప్పాను. ఇప్పుడు డాక్టర్లు డి విటమిన్ తక్కువైతే ఎక్కడ నిలబడమంటున్నారమ్మా? మరి సూర్యుడు రాకపోతే డి విటమిన్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాబ్లెట్ నుంచి ఎంత వస్తుంది? రోజు ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళకి నిజంగా అంత శక్తి పెరుగుతోంది. ఆ సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డంత శక్తి ఒక్కరోజు మీరు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ప్రాతకాలము, మాధ్యాహ్న కాలము, సాయంకాలము సంధ్యావందనం చేయడానికి మహా పట్టే టైము 10 నిమిషములు. ఈ 10 నిమిషములు సూర్యుడి దగ్గరగా నిలబడి, అంటే మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి చక్కగా బాల్కనీలోనో, మీ యొక్క సూర్యుడు పడే చోట ప్రదేశంలో బాల్కనీలోనో, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వరండాలోనో చక్కగా అక్కడ పీట వేసుకుని జపం చేస్తూ ఉంటే సూర్యుడికి చక్కగా తర్పణం వదిలేటప్పుడు సూర్యుడికి స్వామివారికి తర్పణం వదిలేటప్పుడు ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాడు. ప్రదక్షిణ నమస్కారాలతో కనిపిస్తుంది. ఈ సూర్యశక్తి ఈ సంధ్యావందనం చేసేవాడి మీద పడటం మూలకంగా ఈ మనిషికి నిరంతరము ఆరోగ్యం ఉంటుంది. పూర్వము మన స్త్రీలు కూడా చక్కగా 2 చేతులతో ఇలా నీళ్లు పట్టుకుని తులసి చెట్టు దగ్గర నిలబడి సూర్యనారాయణ స్వామి నీ దయను మాకు ప్రసాదించు అంటూ ఓం సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి అంటూ నీళ్లు తులసి చెట్లో వదులుతూ ఉండేవారు. నదుల దగ్గరికి వెళ్ళినా మన ఆడవాళ్ళు అందరూ కూడా వదులుతూ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఇట్లా వదిలేవాళ్ళని చూసి వాళ్ళకు కూడా ఒకటి, మనం కూడా ఇలా నీళ్లు వదలాలనుకుని వదులుతున్నారు, వాళ్ళకి మంత్రం రాకపోయినా. కారణం ఏంటి? ఇది ధర్మమైన పద్ధతి కాబట్టి వాళ్ళ లోపల కూడా ప్రవేశించి వాళ్ళ చేత కూడా వాళ్ళు కూడా సూర్యుని చూస్తూ వదులుతున్నారు, మంత్రం చెప్పట్లా. కానీ వదిలేటప్పుడు సూర్యుని చుట్టం మూలకంగా సూర్యుడు వీళ్ళని చూచి ఇవి నాకే వదులుతున్నారని భావించి వీళ్ళని రక్షిస్తున్నాడు. తద్వారా సూర్యశక్తి మనకు లభిస్తోంది. సూర్యుడు రాకపోతే సూర్యశక్తి ఎట్లా లభిస్తుంది? ఒకటి, నెంబర్ 1, సంధ్యావందనం వలన ఉపయోగం ఏంటి? మీ శరీరంలో ఒక విటమిన్ ఉత్పత్తి కారణానికి సంధ్యావందనం ప్రధానంగా ఉపయోగపడుతుంది. అది మీ శరీరానికి, మీ శరీరానికి కాకుండా లోకానికి ఎంత
శుభపరిణామం జరుగుతోందంటే చెట్లు నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి కావటానికి సూర్యుడు వెలుగుల ద్వారా మనకి కిరణజన్య సంయోగక్రియ ఆకులలో జరిగి ఆకుల ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతున్నది అనేటువంటిది శాస్త్రవేత్తలే తెలుసుకున్నారు. మరి చెట్లు ఆక్సిజన్ సప్లై చేయాలంటే చెట్లకి ఏమి కావాలను? సూర్యశక్తి కావాలా వద్దా? మరి ఇప్పుడు బ్రాహ్మణులు చేసే గాయత్రి ఉపాసన అంతా కూడా ఎవరి గురించి చేస్తున్నట్టు చెప్పండి? బ్రాహ్మణుడు ఒక్క కుటుంబాన్ని గురించి చేస్తున్నాడా, లోకం గురించి చేస్తున్నాడా? ఇంకొక విషయం, మీకు వర్షాలు బాగా పడుతున్నాయి, ఓ 2 రోజులు వర్షం పడింది, నాయన వాందేవుడా ఇంక నీకు చాలని నీకు దండం పెడతాను, కురవ మాకు నాయన కాస్త సూర్యుడు వస్తే బాగుండు అని ప్రతి మతం వాళ్ళు, ప్రతి ధర్మం వాళ్ళు, ప్రతి మనిషి అనుకుంటాడు. కారణం ఎందుకు చెప్పండి? మరి సూర్యుడు కోరుకుంటున్నారు, మరి వాన కూడా కావాలి కదా. ఇప్పుడు సిటీస్లో అనేక పెద్ద పెద్ద ఇళ్ళు నిర్మాణాలు జరిగి ఉన్న నీరుని బోరు ద్వారా లాగేసరికి భూమి లోపల నీరు లేక నీళ్లు కొనుక్కునే పరిస్థితి దాకా వచ్చింది అంటే మరి అక్కడ వర్షం కావాలా వద్దా? మరి ఆ వర్షపు నీరుని ఈ మనిషి జాగ్రత్త చేసుకోక డ్రైనేజీలోకి పంపిస్తున్నాడు. వర్షం పడాలన్నా సంధ్యావందనం కావాలి. కారణం ఏంటి? సూర్యుడి యొక్క గమనము చేత ఇక్కడ కింద భూమి మీద ఉండే నీరు ఎవాపరేట్ అయి పైకి మారి మళ్ళీ పైనుంచి వర్షించును. సముద్రం మీద ఉన్న నీరు, నదులలో నీరు అంతా కూడా సూర్యుడు లాక్కుని మళ్ళీ వర్షాన్ని కురిపిస్తున్నారనేటువంటిది కూడా ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా జరుగుతుంది ప్రయోగం అని చెప్పి కూడా అక్కడక్కడ నేను కొన్ని పేపర్లో వేసినప్పుడు చదవటం జరిగింది. మరి ఇప్పుడు వర్షం పడాలన్నా సూర్యుడు కావాలి. ఇంకా చెప్తున్నాను, మీరు విత్తనం నాటారు, విత్తనం మొలకెత్తాలంటే ఏం కావాలమ్మా? సూర్యుడు, ఆఫ్ కోర్స్ వాటర్ కావాలి. వాటర్ పోసిన తర్వాత దానికి తగినటువంటి కిరణజన్య సంయోగక్రియ ఒక ఆకుకే కావాలి కదా. విత్తనంలో కూడా ఒక సంయోగం జరగటానికి సూర్యశక్తి లేకపోతే ఆ గింజ భూమి లోపలే మురిగిపోయి ముక్కిపోయి పాడైపోయి చెట్టుగా మారదు. భూమి కూడా వేడెక్కుతుంది ఎండ వలన, సూర్యుడు వలన. ఈ ఎండ వలన వేడెక్కినప్పుడు ఆ భూమి లోపల ఉండేటువంటి తడికి విత్తనము చెట్టుగా మారి పైకి కలుపు మొక్కలు ఎవరేస్తున్నారని చెప్పి వస్తున్నాయి చెప్పండి. ఇవి సూర్యుడు వలన ఆ తడికి పీల్చుకుని కలుపు మొక్కలు అనేకమైనవి వస్తున్నాయి. రైతు ఏం చేస్తున్నాడు? ఆ కలుపు మొక్కల వలన ప్రధానమైన పంటకు అడ్డంకిగా ఉంటాయి కాబట్టి ప్రధానమైన ఆత్మకి మందేహులు అనేటువంటి అరిషడ్ వర్గాల లాంటి రాక్షసులు అడ్డంగా ఉంటారు కాబట్టి ఈ అరిషడ్ వర్గాలన్నీ తొలగించడానికి చేసే ఉపాసనే గాయత్రి ఉపాసన. ఎంతో అద్భుతం. అయితే మొదటిగా ప్రారంభించాలి, ఉపదేశం ఉన్నప్పటికీ కూడా మేము ఈ మధ్య కాలంలో చేసుకోలేకపోతున్నామండి, అనేక కారణాలు దానికి అనుకునే వాళ్ళు అసలు ప్రారంభించాలి అని అంటే గనక ఏ సంఖ్య జపం చేసుకోవాలి అని అంటారు? కనీసం సంధ్యావందనంలో ఒక 108 సార్లు జపం చేయగలిగితే చాలా మంచిది. ఒకవేళ చాలా కష్టంగా ఉన్నది అనుకున్నప్పుడు 18 సార్లన్నా 24 సార్లన్నా ఆ మంత్రం జపం చేసి సంధ్యావందనాన్ని ముగించడం మంచిది. కానీ 24 సార్లు 18 సార్లు మేము చెప్పినా కూడా అది తప్పుగానే భావన అవుతుంది. వేదంలో అలా లేదు. కాకపోతే మాకు సమయం సరిపోవటం లేదు. ఇప్పుడు మనుషులు అందరూ అలా ఉన్నారు. మేము సంధ్యావందనం కనీసం ముందర చేపిస్తే ఆ చేపించడం మూలకంగా వారికి కలిగిన లాభానికి మరింత సంఖ్యను వాళ్ళు పెంచుకుంటారనే ఉద్దేశంగా 24 సార్లన్నా దశగాయత్రి మంత్ర పఠనం అని అన్నారు. 10 సార్లన్నా గాయత్రి మంత్రాన్ని చదవమని చెప్పింది ప్రతిరోజు కూడా సంధ్యావందనంలో. అది కూడా చదవలేను అంటే చూడండి, సృష్టిగా భోజనం చేయడానికి అనేక కొత్తవి ఎక్కడెక్కడ వ్యాపార కేంద్రాలు ప్రారంభమైనాయో వాటి అడ్రస్లు అన్నీ తెలుసుకుంటానికి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారే అందరూ. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందని, మంచి చిత్రాలు కంటికి ఇంపుగా ఒంటికి ఆనందాన్ని ఇచ్చేటువంటివి ప్రకృతి అన్నిటికీ వెతకడానికి పెడుతున్నారే. నీ ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుడు గురించి నువ్వు 10 నిమిషాల సమయం సంధ్యావందనం అనేటువంటి సెర్చింగ్కి నువ్వు కనిపెట్టలేకపోతున్నావు నీ జీవితంలో సమయాన్ని. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని. 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతే, 8 గంటలు ఉద్యోగానికి పోతే, మిగతా అన్ని గంటల్లో 10 నిమిషాలు సంధ్యావందనానికి మానవుడు తన యొక్క సమయాన్ని కేటాయించలేకపోతున్నాడంటే ఆ పరమాత్ముడు ఈ మనిషిని చూడటానికి సమయం ఇస్తాడా? ఆలోచన చేయండి. ఆయన కూడా అనుకుంటే గతం కంటే ఇప్పుడు రోగాలమయం పెరిగింది. కారణం దేనికండి?
మనం మానుకుంటున్నాం, చెయ్యవలసిన ధర్మాన్ని మానుకుంటున్నాం. మందులు వచ్చినాయి కదా అని ధైర్యంగా ఉన్నారు. కరోనా టైంలో ఏ మందులు ఉపయోగపడ్డాయండి? కరోనాను కూడా జయించాం మనం. క్యాన్సర్లు వస్తున్నాయి, దానికి కూడా మందులు కనిపెడుతున్నాం అంటున్నారు. రేపు అంతకంటే పెద్ద క్యాన్సర్ ఇచ్చేటువంటి శక్తి ఈ ప్రకృతికి ఉన్నది. ప్రకృతిని ఎప్పుడైతే ధ్వంసం చేస్తూ ఉంటామో ప్రకృతి అప్పుడు విలయ తాండవం చేస్తుంది. అదే వికృతి. ప్రకృతిని ధ్వంసం చేయకుండా ప్రకృతిని కాపాడుతూ ఉండే పద్ధతి ఏదైతే ఉందో హైందవ సనాతన ధర్మ పద్ధతి. దానిలో మొట్టమొదటిగా ఈ సంధ్యావందనము ద్వారా ప్రకృతిని అంతటినీ కూడా రక్షించవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు నేను మాట్లాడే నేను చెప్పబోయే ఒక సెంటెన్స్ అది చాలామంది వీక్షకులకు కూడా హర్ట్ అవుతుందేమో తెలీదు, మన్నించండి నన్ను. అయితే ఎవరికైతే సంధ్యావందనం మంత్రోపదేశం ఉండి కూడా కొన్ని వర్ణాల వాళ్ళు పాటించట్లేదో వాళ్ళ వంశంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి అనేది వింటూ ఉన్నాను. అది ఎంతవరకు నిజం, అలాగే ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది? సంధ్యావందనం చేయకపోతే దేవతా శక్తి గృహం లోపలికి ప్రవేశించడానికి ఇష్టపడదు. ఉపదేశం ఉన్న తర్వాత కూడా చేయకపోతే ఇప్పుడు మీ ఉపనయనం అనే ప్రక్రియ ఖచ్చితంగా కొన్ని వర్ణాల్లో జరుగుతూ ఉంటుంది. అది కనీసం పెళ్లికి ముందరైనా చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదని చెప్పింది వేదం కూడా. చేయకూడదు అలాగా. ఏ వయసులో ఉపనయనం చేసుకోవాలో ఆ వయసులో ఉపనయనం చెయ్యాలి. సంస్కారాలు ఉన్నాయమ్మ మనకి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా కొన్ని సంస్కారాలు చెప్పారు. ఆ సంస్కారాలకి కొన్ని వయసులు నిర్దేశించారు. ఆ వయసును బట్టి తల్లి గర్భం దగ్గర నుంచి బయట పుట్టినటువంటి 7 సంవత్సరాలు, తల్లి గర్భంలో ఉన్న ఒక సమయము కలిపి 8 సంవత్సరాలు అలాగన్నా కానీ, లేదు పుట్టిన తర్వాత 8వ ఏట కానీ, ఇలా కనీసం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పాటించి ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేసి సంధ్యావందనాన్ని చక్కగా గురుకులంలో నేర్పటమో తండ్రి దగ్గర నేర్పటమో చేయించి వారు ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే, గాయత్రి మంత్రం జపం చేసినటువంటి వారికి మనం ఎవరైనా దానం ఇస్తే 10 పుణ్యం మనకు లభిస్తుంది. దోషం అంత తొందరగా తొలగిపోతుంది. గాయత్రి మంత్రం ఎవరైతే జపం చేస్తారో వారు నమస్కారం చేస్తే వారి దగ్గర ఉన్న దేవత మనకు కూడా ఆశీర్వచనం ఇస్తుంది. అవును, ఈ మాట విన్నాను. ఎవరైతే సంధ్యావందనం 3 పూటలు చేస్తారో, సంధ్యావందనం అనే ప్రక్రియ ఫాలో అవుతుంటారో వాళ్ళ వెంబడే ఆ గాయత్రి మాత ఉంటుంది. ఉంటుంది. నేను చాలా మందిని నా చిన్నప్పటి నుంచి నేను గమనించాను. మేము కూడా ప్రతిరోజు చేసేటువంటి సంధ్యావందన కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ లో కూర్చుని కూడా కొంతమంది బ్రాహ్మలు అప్పటికప్పుడు ఆ సమయం అయిపోతే ఆ పక్కన ప్లాట్ఫామ్ మీద కూర్చొని జపం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా కూర్చుని అంటే ఏమిటి, సమయం సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రోదయం అవుతోంది. సో నేను ఆ సమయంలో నా డ్యూటీ నేను చేశానా లేదా, ఏ ప్రదేశము ఎక్కడ ఉన్నాను ఏ విధంగా ఉన్నాను అనేది అనవసరం. మానసికంగా అయినా చేయవచ్చమ్మా. అందుకనే భారతీయ సనాతన ధర్మంలో మనకి పంచకట్టు చెప్పింది. కారణం అది. పంచకట్టుతో ఉండటం మూలకంగా దేవతని మనం ఎక్కడైనా కూర్చొని జపం చేసుకోవచ్చు. దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉన్నది. మన వస్త్రధారణలో కూడా భారతదేశంలో ఉండేటువంటి వాతావరణము ప్రపంచంలో మీకు ఎక్కడా ఉండదు. భారతదేశంలో ఎండాకాలానికి ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలానికి వర్షాకాలం ఉంటుంది, శీతాకాలానికి శీతాకాలం ఉంటుంది. ఇతర దేశాల్లో వీటికి విభిన్నంగా ఉంటాయి కాలాలన్నీ కూడా. మంచు పడుతూ ఉండేటువంటి కొన్ని దేశాలే ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు ఎండాకాలం అయినా ఒకటే స్థితిగా ఉంటుంది, చలనేటువంటి ఏదో సూర్యుడు. అందుకనే ఆ దేశం వాళ్ళు అక్కడ వాళ్ళకి డి విటమిన్ దొరకక మన దేశం వచ్చి సముద్ర తీరాలలో ఎముకలని పాడైపోకుండా ఉండటానికి శరీరానికి బాగా సూర్యశక్తి తగలాలని చెప్పి చిన్న వస్త్రాలు వేసుకుని వారి సూర్యుడు గురించి ఉపాసన చేస్తున్నారు. మనం దాన్ని పిచ్చిగా అనుకుంటే చాలా తప్పమ్మా. సూర్యశక్తికి వారి శరీరానికి తాకాలని వారు నాయన మాకు ఇక్కడ సమయం ఉంచారు. తర్వాత సముద్ర తీరంలో ఉండటం మూలకంగా ఏమిటి, మన సంధ్యావందనానికి కూడా సముద్ర తీరాలు, దేవాలయ ప్రాంగణాలు, అలాగే స్వగృహాలు, నదీ తీరాలు చాలా శ్రేష్టం అని చెప్పింది. ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టిల్లు సముద్రం, చంద్రుడు పుట్టిల్లు సముద్రం. కాబట్టి ఇంతమందికి అమృతం పుట్టింది సముద్రం, దేవతలకు కావలసిన అమృతాన్ని ఇచ్చినదంతా కూడా సముద్రం. కాబట్టి సర్వదేవతలకి ఇష్టప్రదమైనటువంటిది, సర్వదేవతలు ఇష్టంగా తీసుకున్న తీర్థం ఏదైతే అమృతం ఉన్నదో ఆ అమృతాన్ని లభించిన ప్రదేశం దగ్గర మనం కూర్చుని జపం చేస్తే చాలా శక్తి పెరిగిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనము తిరుపతి కానీ, కంచి, లేకపోతే ఇంకెక్కడికన్నా ఇలా
తీర్థ స్థలాలకి వెళ్తూ ఉంటాం. దేవుడి సమక్షంలోనే ఉన్నాం కదా, మనం నిత్యం చేసుకునే పూజ కానీ ముఖ్యంగా సంధ్యావందనం కానీ ఆచరించక్కర్లేదు అనే భావనలో ఉంటాం. కానీ ఎంత అవసరం ఆ ప్లేసెస్లో మనం ఆ సంధ్యావందనం కానీ మన నిత్య పూజ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందంటారు? చూడండి, తిరుపతి అంటే కొండ మీద భగవంతుడు ఉన్నాడు, లేదా కంచో కాశీయో మీరు అన్నట్టుగా ఏ క్షేత్రం, ఇక్కడి నుంచి అక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు వెళ్ళావు. మరి ఆ దేవుడికి ఇష్టమైన పని నువ్వు అక్కడ చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ధర్మం నువ్వు చెయ్యి అని చెప్పాడు భగవంతుడు. నా క్షేత్రంలో ఉన్నంత మాత్రాన నువ్వు చేయకూడదని చెప్పలేదు. క్షేత్రంలో ఉన్నా చేయటం మూలకంగా నువ్వు ఒకసారి చదివితే 10 శక్తి నీకు ఇస్తానని చెప్పాడు. అది క్షేత్రం స్వయంగా ఆయనకు అనుగుగా. ఇప్పుడు క్షేత్రాలు ఇవన్నీ ఎందుకు మనకి శక్తివంతం అని చెప్పారంటే, భగవంతుడు ఆయనకి ఇష్టమై ఆ ప్రదేశానికి వచ్చిన ప్రదేశాన్ని క్షేత్రం అంటారు. దానిలో శక్తి ఎప్పటికప్పుడు ద్విగుణీకృతం అవుతూనే ఉంటుంది. ప్లస్ ఆ శక్తిని మొట్టమొదటి ఎవరు చూశారు? మహర్షులు చూశారు. సో మహర్షులు అక్కడ కూర్చుని అనేక సంవత్సరాల కాలం వశిష్ఠుల వారు కానీ, విశ్వామిత్రుల వారు కానీ, ఒక అగస్త్యుల వారు కానీ, ఒక భరద్వాజుల వారు కానీ, ఒక గౌతమ మహర్షి కానీ ఇత్యాదులు అందరూ కూర్చుని జపం చేశారు. జపం చేయటం మూలకంగా ఆ దేవతా శక్తి తనంతటికి తనగా వచ్చిన శక్తికి వీళ్ళ జపం వల్ల మరింతగా ఉన్నతి అయిపోయింది ఆ శక్తి. అందుకని ఈ రోజు దాకా కూడా ఆ ప్రదేశానికి అంత మహత్వం ఉంటుంది. మనం కట్టుకున్న దేవాలయాలు అనుకోండి, మనం దేవుణ్ణి రమ్మనమని మంత్రాల ద్వారా పిలిచాము. సో మనం పిలుపుకే ఆయన వచ్చాడు. ఆయనంతటికి ఆయన వచ్చిన దానికి, మనం పిలిచిన దానికి ఎంత ఆనందం దేనిలో లభిస్తుందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీ ఇంటికి నేను చెప్పబెట్టకుండా వచ్చాననుకోండి, అబ్బా గురువు గారు మా ఇల్లు ఎంతో పావనమైంది అని అంటారు. ఆనందం వేరుగా ఉంటుంది. అదే మీరు పిలిచిన రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, సమయం లేదు, ఏదో ఒకరోజు వస్తానులేమ్మా అని చెప్పి ఈరోజు రావచ్చా అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడో బయట ఉంటావు. రమ్మనమని చెప్పలేవు, రావద్దని అనలేవు. అప్పుడు మనం గురువుగారు ఖాళీగా ఉన్నా మనం పిలిస్తే రాలేదు, ఇప్పుడు మరి బయట ఉన్నప్పుడు ఫోన్ చేశారు, ఆయన ఏమనుకుంటారు అని మీకు అవస్థ అవుతుంది. ఇలాగా భగవంతుని మనం పిలవటం మూలకంగా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మంత్రానికి వశమై ఉన్నాడు కాబట్టి ఆ మంత్రం యొక్క శక్తి ద్వారా ఆయన వచ్చి తీరవలసింది. అది మనం కట్టిన దేవాలయాలకి, క్షేత్రానికి. మనం కట్టిన దేవాలయాల్లోనే నిత్యము అర్చన జరుగుతూ ఉంటేనే ఎంతోమంది భక్తులు కోరికలు నెరవేరి ఆ దేవాలయానికి వారి ఇతోధికంగా సేవ చేస్తున్నారే. మరి అలాంటి స్వయంగా స్వామివారు వెలిసిన దగ్గర నువ్వు మంత్రజపం చేస్తే నీ జన్మ కాకుండా నీ జన్మ తర్వాత వచ్చే నీ యొక్క వంశంలో వారు ఎంత తరింపబడతారు. కాబట్టి మనం ఇది కూడా ఆలోచన చేయాలి. కాబట్టి మీరు క్యూ లైన్లో ఉన్నారు తిరుపతిలో. ఇప్పుడు మనం పెడితే 2 గంటల దాకా దర్శనం కాదు. కరెక్ట్గా సూర్యోదయం సమయంలో మీరు క్యూ లైన్లో ఉన్నారు. అక్కడ నిలబడి మనసు లోపలే మానసిక పూజ చేయండి, సంధ్యావందనం అయిపోతుంది. నీళ్లు, ప్రదేశం, కూర్చోవాలి ఇలా ఏం లేదు. ఎందుకు కూర్చోకూడదు? అక్కడ కూర్చోవచ్చుగా. మీరు వాడు 1/2 గంట కూర్చోబెడతాడుగా, లోపలికి వెళ్ళిన తర్వాత గదుల్లాగా పెట్టారు కదా, అక్కడ కూర్చోబెడతారు కదా, చేయండి. ఒకవేళ ఆ సమయంలో కరెక్ట్గా సూర్యోదయ సమయంలో మనం లైన్లో ఉన్నాము, 1/2 గంటలో బయటకు వచ్చేసాము దర్శనం అయ్యి. బయటకు వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తం అనేటువంటి అర్ఘ్యాన్ని వదలచ్చు. సూర్యుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. కాలాతీతం అయింది కాబట్టి ఆ కాలాతీతానికి లేటుగా అయినందుకు ఏం చేస్తాం? క్షమాపణ, అపరాధం, శాస్త్రాన్ని అన్నట్టుగానే మంత్రాల్లో ఎలాగైతే దీనికి కూడా ప్రాయశ్చిత్త అర్ఘ్యం అని ఒకటి ఉన్నదమ్మా. సమయం దాటిపోయిన తర్వాత అర్ఘ్యం ఇస్తే దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేస్తాం. అది కూడా ఒక 2 నిమిషాలు కూడా ఉండదు. కాబట్టి ఇలా శాస్త్రము ఎంత అనుకువగా మనిషికి చెప్పింది అంటే, ఏ పని చేసినా కూడా ఈ ధర్మాన్ని మాత్రం వదలద్దు నాయన, ఈ ధర్మము చేతనే నువ్వు ధర్మాత్ముడిగా ఉంటావు, ఈ ధర్మం వలన నీ చుట్టూ 10 మందిని నువ్వు కాపాడుకోగలుగుతావు, నీలో ఆ శక్తిని నేను ఇస్తున్నాను అని చెప్పడమే ఈ ఉపాసనలో ఉండేటువంటి అంతరార్థం. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, మంత్రోపదేశం అయ్యుండి వారు కనుక సంధ్యావందనం చెయ్యకపోతే చాలా దోషం వస్తుంది, వారి పిల్లలకి సద్బుద్ధి అనేటువంటిది లభించాలన్నా, ఆరోగ్యప్రదాయం కావాలన్నా ఇంట్లో మాట్లాడితే చిటచిటలాగా కొట్లాట్లు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయానికి పెద్దగా అరుచుకుంటూ ఉంటారు. ఇలాంటివి జరగటం మూలకంగా దేవతాశక్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మన ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా సంధ్యావందనాన్ని అందరూ తప్పక ఆచరించండి. అయితే చివరిగా నా ప్రశ్న ఏంటంటే, సంధ్యావందనం ప్రారంభించాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అది కులాలు లేకపోతే కనుక వర్ణాలు ఇలా ఏది సంబంధం లేకుండా
ఆ మంత్రం నేర్చుకోవాలి అని అనుకుంటే, గాయత్రి మంత్రం నేర్చుకోవాలి అనుకుంటే ఏవైనా క్లాసెస్ హైదరాబాద్లో కానీ లేకపోతే ఎవరన్నా ఇలా నేర్పించే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారమ్మా, హైదరాబాద్లో ఉన్నారు. సంధ్యావందనం వారికి అంటే కొన్ని కులాలు ప్రాధాన్యంగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి నేర్పడానికి ఉన్నారు, నేర్పిస్తున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు పెద్ద పెద్ద యాగాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ఆడవాళ్ళు కానీ గాయత్రి మంత్రం వారికి, నేను ఇందాక చెప్పాను ఇప్పుడు చేసే గాయత్రి మంత్రం చేయకూడదు, మరి ఏ గాయత్రి మంత్రం ఆ గాయత్రి మంత్రం కావాలంటే నేను ఉపదేశం చేస్తాను, వాళ్ళు చక్కగా దాని అనుష్ఠానం చేయవచ్చు. అన్ని వర్ణాలు చెప్పకూడదు, అంతేనా? అంతే అంతే. అన్ని వర్ణాల వారు చేసుకునేటువంటిది గాయత్రి, నేను చెప్పింది కాదు, శంకరాచార్యులు లాంటి వారు కూడా దాన్ని చెప్పినటువంటి ప్రక్రియ అది. అంటే మనకి హైందవ ధర్మంలో దానికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నది, తత్సమానం అని అన్నారు. కాబట్టి వారు కనుక ఆచరిస్తే కనుక దానికి ఆ మంత్రం ఇవ్వటానికి మాకేం ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా చెప్తాను, ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా ఇతర వర్ణాల వారు అది ఎలా చేసుకోవాలనేటువంటిది దాన్ని చక్కగా మనం చెప్పవచ్చు. అది పెద్ద కష్టతరమైందేమి కాదు. రోజు 10 నిమిషాల సమయం అది చేయటం మూలకంగా వారి ఇల్లు బాగుంటుంది, అది చేయటం మూలకంగా వారి శరీరం బాగుంటుంది, అది చేయటం మూలకంగా ప్రకృతిని వాళ్ళు రక్షించిన వాళ్ళు అవుతారు. ప్రకృతి మనతో మాట్లాడుతుంది గాయత్రి మంత్రం జపం చేయటం మూలకంగా. రైట్. సో గాయత్రి మంత్రం వల్ల ప్రతి ఒక్క సమస్య కూడా తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఏదైతే ఆ కుల వర్ణాలకి తగ్గట్టుగా మంత్రోపదేశం ఉందో అది తీసుకొని నిత్యం కూడా ఆచరించవచ్చు. అలాగే గురుగారు అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అంటే ఆ భయాలు లేకపోతే నియమాలు నిష్ఠలతో మేము చేయలేము అనుకునే వాళ్ళకు కూడా ఉండే అనేక సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్తే.